హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని క్లాసుల్లో నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందండి. ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ అండి, సుప్రసిద్ధ కైలాస్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? సుప్రసిద్ధ కైలాశాలయాన్ని ఎవరు నిర్మించారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గుప్తులు, ఆప్షన్ బి చోళ్ళు, ఆప్షన్ సి శతవాహనులు, ఆప్షన్ డి ఎవరు కాదు. ఆప్షన్ ఏ గుప్తులు, ఆప్షన్ బి చోళ్ళు, ఆప్షన్ సి శతవాహనులు, ఆప్షన్ డి ఎవరు కాదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పడానికి ట్రై చేయండి. ఎవరైతే కరెక్ట్గా రైట్ ఆన్సర్ చెప్తారో వారి కామెంట్ని పిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పొటాషియం ముడి ఖనిజం ఎంత? పొటాషియం ముడి ఖనిజం ఎంత? రైట్ ఆన్సర్ కార్నలైట్. పొటాషియం ముడి ఖనిజం కార్నలైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, వెలుగు పరవర్తనం చెందినప్పుడు క్రింది వాటిలో ఏది మార్పు చెందదు? వెలుగు పరవర్తనం చెందినప్పుడు క్రింది వాటిలో ఏది మార్పు చెందదు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ పౌనపున్యం, ఆప్షన్ బి తరంగం, ఆప్షన్ సి కంపన పరిమితి, ఆప్షన్ డి వేగం. ఆప్షన్ ఏ పౌనపున్యం, ఆప్షన్ బి తరంగం, ఆప్షన్ సి కంపన పరిమితి, ఆప్షన్ డి వేగం. వెలుగు పరవర్తనం చెందినప్పుడు క్రింది వాటిలో ఏది మార్పు చెందదు? రైట్ ఆన్సర్ పౌనపున్యం. వెలుగు పరవర్తనం చెందినప్పుడు ఏది మార్పు చెందదంటే పౌనపున్యం. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, రసాయనిక మూలకం కాపర్ చిహ్నం. రసాయనిక మూలకం కాపర్ చిహ్నం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ సి, ఆప్షన్ బి సిఓ, ఆప్షన్ సి సియు, ఆప్షన్ డి సిఆర్. ఆప్షన్ ఏ సి, ఆప్షన్ బి సిఓ, ఆప్షన్ సి సియు, ఆప్షన్ డి సిఆర్. రసాయనిక మూలకం కాపర్ చిహ్నం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సియు. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, క్రింది భూముల్లో దేన్ని నల్లరేగడి భూములు అని కూడా పేర్కొంటారు? క్రింది భూములలో దేన్ని నల్లరేగడి భూములని కూడా పేర్కొంటారు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ తుండ్ర భూములు,
ఆప్షన్ బి చెర్నోజెన్ భూములు, ఆప్షన్ సి ప్రయారి భూములు, ఆప్షన్ డి లాటరైట్ భూములు. ఆప్షన్ ఏ తుండ్ర భూములు, ఆప్షన్ బి చెర్నోజెన్ భూములు, ఆప్షన్ సి ప్రయారి భూములు, ఆప్షన్ డి లాటరైట్ భూములు. క్రింది భూములలో దేన్ని నల్లరేగడి భూములని కూడా పేర్కొంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చెర్నోజెన్ భూములు. చెర్నోజెన్ భూములు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏలుక పాముల సాధారణ పేరు? ఏలుక పాముల సాధారణ పేరు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ పిన్ వామ్, ఆప్షన్ బి థ్రెడ్ వామ్, ఆప్షన్ సి రౌండ్ వామ్, ఆప్షన్ డి గ్లో వామ్. ఆప్షన్ ఏ పిన్ వామ్, ఆప్షన్ బి థ్రెడ్ వామ్, ఆప్షన్ సి రౌండ్ వామ్, ఆప్షన్ డి గ్లో వామ్. ఏలుక పాముల సాధారణ పేరు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రౌండ్ వామ్. ఆప్షన్ సి రౌండ్ వామ్. నెక్స్ట్ క్వశ్చన్, టైఫాయిడ్ సోకినప్పుడు దేహంలో ఏ భాగం దెబ్బతింటుంది? టైఫాయిడ్ సోకినప్పుడు దేహంలో ఏ భాగం దెబ్బతింటుంది? ఆప్షన్స్ అండి, ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి గొంతు, ఆప్షన్ సి పేగులు, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి గొంతు, ఆప్షన్ సి పేగులు, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. థైరాయిడ్ సోకినప్పుడు దేహంలో ఏ భాగం దెబ్బతింటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పేగులు. ఆప్షన్ సి పేగులు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బాగా పండిన టమాటాలకు ఎర్రని రంగు రావడానికి కారణం? బాగా పండిన టమాటాలకు ఎర్రని రంగు రావడానికి కారణం. ఆప్షన్స్ అండి, ఆప్షన్ ఏ పత్రహరితం, ఆప్షన్ బి కెరోటినాయిడ్స్, ఆప్షన్ సి విటమిన్లు, ఆప్షన్ డి హార్మోన్లు. ఆప్షన్ ఏ పత్రహరితం, ఆప్షన్ బి కెరోటినాయిడ్స్, ఆప్షన్ సి విటమిన్లు, ఆప్షన్ డి హార్మోన్లు. బాగా పండిన టమాటాకు ఎర్రని రంగు రావడానికి కారణం? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కెరోటినాయిడ్స్. కెరోటినాయిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇటుక ఇండ్లతో పోల్చినప్పుడు మట్టి ఇల్లు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. దీనికి కారణం?
ఇటుక ఇండ్లతో పోల్చినప్పుడు మట్టి ఇల్లు వేసవిలో చల్లగా, శీతాకాలంలో హెచ్చగా ఉంటాయి. దీనికి కారణం? ఆప్షన్స్ చూద్దామండి. మట్టి చక్కటి వాహకం. ఆప్షన్ బి మట్టి హీనమైన వాహకం. ఆప్షన్ సి అండి నీరు ఆవిరి అయిపోవడం వల్ల వేసవిలో చల్లదనం, రంధ్రాల ద్వారా సూర్యరశ్మి చొరబడడం కారణంగా శీతాకాలంలో వెచ్చదనం కలుగుతాయి. ఆప్షన్ డి పైన పేర్కొన్న వాటిలో ఏది కాదు. ఆప్షన్స్ మరలా చెప్తున్నానండి. ఆప్షన్ ఏ మట్టి చక్కటి వాహకం. ఆప్షన్ బి మట్టి హీనమైన వాహకం. ఆప్షన్ సి నీరు ఆవిరి అయిపోవడం వల్ల వేసవిలో చల్లదనం, రంధ్రాల ద్వారా సూర్యరశ్మి చొరబడడం కారణంగా శీతాకాలంలో వెచ్చదనం కలిగి ఉంటాయి. ఆప్షన్ డి పైన పేర్కొన్న వాటిలో ఏది కాదు. ఇటుక ఇండ్లతో పోల్చినప్పుడు మట్టి ఇల్లు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. దీనికి కారణం? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నీరు ఆవిరి అయిపోవడం వల్ల వేసవిలో చల్లదనం, రంధ్రాల ద్వారా సూర్యరశ్మి చొరబడడం కారణంగా శీతాకాలంలో వెచ్చదనం కలుగుతాయి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. భూములను నత్రజనితో శక్తివంతం చేయడానికి నాట్లకు క్రింది పంటలో ఏది ప్రాధాన్యత కలిగి ఉంటుంది? భూములను నత్రజనితో శక్తివంతం చేయడానికి నాట్లకు క్రింది పంటలో ఏది ప్రాధాన్యత కలిగి ఉంటుంది? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ గోధుమ. ఆప్షన్ బి ఆవాలు. ఆప్షన్ సి సూర్యకాంతి. ఆప్షన్ డి పప్పు ధాన్యం. ఆప్షన్ ఏ గోధుమలు. ఆప్షన్ బి ఆవాలు. ఆప్షన్ సి సూర్యకాంతి. ఆప్షన్ డి పప్పు ధాన్యం. భూములను నత్రజనితో శక్తివంతం చేయడానికి నాట్లకు క్రింది పంటలలో ఏది ప్రాధాన్యత కలిగి ఉంటుంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పప్పు ధాన్యాలు. ఆప్షన్ డి పప్పు ధాన్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వారిలో ఇండియా తొలి న్యాయశాఖ మంత్రి ఎవరు? క్రింది వారిలో ఇండియా తొలి న్యాయశాఖ మంత్రి ఎవరు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ బి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ డి టి కృష్ణమాచారి. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ బి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ డి టి కృష్ణమాచారి. క్రింది వారిలో ఇండియా తొలి న్యాయశాఖ మంత్రి ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది వారిలో ఎవరు అప్పటి అసెంబ్లీకి రాజ్యాంగ సలహాదారునిగా పనిచేసేవారు? క్రింది వారిలో ఎవరు అప్పటి అసెంబ్లీకి రాజ్యాంగ సలహాదారునిగా పనిచేసేవారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ విపి మెనన్. ఆప్షన్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆప్షన్ సి బిఎన్ రావ్. ఆప్షన్ డి డాక్టర్ సచ్చినంద సిన్హా. ఆప్షన్ ఏ పివి మేనన్. ఆప్షన్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆప్షన్ సి బిఎన్ రావ్. ఆప్షన్ డి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. క్రింది వారిలో ఎవరు అప్పటి అసెంబ్లీకి రాజ్యాంగ సలహాదారునిగా పనిచేసేవారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బిఎన్ రావ్. ఆప్షన్ సి బిఎన్ రావ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఎక్స్క్యూజ్ మీ. క్రింది వాటిలో 11వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? క్రింది వాటిలో 11వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2008 టు 2012. ఆప్షన్ బి 2009 టు 2013. ఆప్షన్ సి 2007 టు 2012. ఆప్షన్ డి 2006 టు 2011. ఆప్షన్ ఏ 2008 నుండి 2012 వరకు. ఆప్షన్ బి 2009 నుండి 2013 వరకు. ఆప్షన్ సి 2007 నుండి 2012 వరకు. ఆప్షన్ డి 2006 నుండి 2011 వరకు. క్రింది వాటిలో 11వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 2007 టు 2012. 2007 నుంచి 2012 వరకు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. బ్లాక్ బాక్స్ ఫ్లైట్ రికార్డును ఎవరు కనుగొన్నారు? బ్లాక్ బాక్స్ ఫ్లైట్ రికార్డును ఎవరు కనుగొన్నారు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ రాబర్ట్ స్టీఫెన్సన్. ఆప్షన్ బి జాన్. ఆప్షన్ సి డేవిడ్ వారెన్. ఆప్షన్ డి డేవిడ్ రాబిన్సన్. ఆప్షన్ ఏ రాబర్ట్ స్టీఫెన్సన్. ఆప్షన్ బి సన్. ఆప్షన్ సి డేవిడ్ వారెన్. ఆప్షన్ డి డేవిడ్ రాబిన్సన్. బ్లాక్ బాక్స్ ఫ్లైట్ రికార్డును ఎవరు కనుగొన్నారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి డేవిడ్ వారెన్. డేవిడ్ వారెన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. భారతీయ పౌరుడికి అతడి ప్రాథమిక హక్కులపై క్రింది వాటిలో ఏది యుక్తమైన ఆంక్షలు విధించవచ్చు? భారతీయ పౌరుడికి అతడి ప్రాథమిక హక్కులపై క్రింది వాటిలో ఏది యుక్తమైన ఆంక్షలను విధించవచ్చు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ
సుప్రీం కోర్ట్. ఆప్షన్ బి పార్లమెంటు. ఆప్షన్ సి మంత్రి మండలి సలహాపై రాష్ట్రపతి. ఆప్షన్ డి పైన పేర్కొన్న వాటిలో ఏది కాదు. ఆప్షన్ ఏ సుప్రీం కోర్టు. ఆప్షన్ బి పార్లమెంటు. ఆప్షన్ సి మంత్రి మండలి సలహాపై రాష్ట్రపతి. ఆప్షన్ డి పైన పేర్కొన్న వాటిలో ఏది కాదు. భారతీయ పౌరుడికి అతని ప్రాథమిక హక్కులపై క్రింది వాటిలో ఏది యుక్తమైన ఆంక్షలు విధించవచ్చు. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మంత్రి మండలి సలహాపై రాష్ట్రపతి. మంత్రి మండలి సలహాపై రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సూపర్ సోనిక్ విమానాలు ఏ వేగంతో ఎగురుతాయి? సూపర్ సోనిక్ విమానాలు ఏ వేగంతో ఎగురుతాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ శబ్ద వేగం కంటే తక్కువ. ఆప్షన్ బి శబ్దంలా. ఆప్షన్ సి శబ్ద వేగం కంటే ఎక్కువ. ఆప్షన్ డి వెలుగులా. ఆప్షన్ ఏ సూపర్ సోనిక్ విమానాలు ఏ వేగంతో ఎగురుతాయి అంటే ఆప్షన్ ఏ శబ్ద వేగం కంటే ఎక్కువ. ఆప్షన్ బి శబ్దంలా. ఆప్షన్ సి శబ్ద వేగం కంటే ఎక్కువ. ఆప్షన్ డి వెలుగులా. సూపర్ సోనిక్ విమానాలు ఏ వేగంతో ఎగురుతాయి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి శబ్ద వేగం కంటే ఎక్కువ. ఆప్షన్ సి శబ్ద వేగం కంటే ఎక్కువ. రైట్ ఆన్సర్ ఇస్ శబ్ద వేగం కంటే ఎక్కువ. సూపర్ సోనిక్ విమానాలు ఏ వేగంతో ఎగురుతాయండి? శబ్ద వేగం కంటే ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్. హర్ష చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? హర్ష చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ కాళిదాసు. ఆప్షన్ బి బాణభట్ట. ఆప్షన్ సి విష్ణుగుప్త. ఆప్షన్ డి పరిమళ గుప్త. ఆప్షన్ ఏ కాళిదాసు. ఆప్షన్ బి బాణభట్ట. ఆప్షన్ సి విష్ణుగుప్త. ఆప్షన్ డి పరిమళ గుప్త. హర్ష చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బాణభట్ట. ఆప్షన్ బి బాణభట్ట. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎర్ర రక్త కణాలు ఎక్కడ రూపొందుతాయి? ఎర్ర రక్త కణాలు ఎక్కడ రూపొందుతాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కాలేయం. ఆప్షన్ బి ఆస్తి మధ్య. ఆప్షన్ సి మూత్రపిండాలు. ఆప్షన్ డి గుండె. ఆప్షన్ ఏ కాలేయం. ఆప్షన్ బి ఆస్తి మధ్య. ఆప్షన్ సి మూత్రపిండాలు. ఆప్షన్ డి గుండె. ఎర్ర రక్త కణాలు ఎక్కడ రూపొందుతాయి?
రైట్ ఆన్సర్ ఇస్ అస్థి మజ్జ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సెరెనా విలియమ్స్ ఏ క్రీడలో ఉన్నత స్థాయిలో పేరు పొందిన వ్యక్తి? సెరెనా విలియమ్స్ ఏ క్రీడలో పేరు పొందిన వ్యక్తి? ఆప్షన్స్ అండి, ఆప్షన్ ఏ చెస్, ఆప్షన్ బి బ్యాడ్మింటన్, ఆప్షన్ సి టెన్నిస్, ఆప్షన్ డి టేబుల్ టెన్నిస్. ఆప్షన్ ఏ చెస్, ఆప్షన్ బి బ్యాడ్మింటన్, ఆప్షన్ సి టెన్నిస్, ఆప్షన్ డి టేబుల్ టెన్నిస్. సెరెనా విలియమ్స్ ఏ క్రీడలో ఉన్నత స్థాయిలో పేరు పొందిన వ్యక్తి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి టెన్నిస్. ఆప్షన్ సి టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది యాప్ కాదు? క్రింది వాటిలో ఏది యాప్ కాదు? ఆప్షన్స్ అండి, ఆప్షన్ ఏ గిబ్బన్, ఆప్షన్ బి ఓరంగుటన్, ఆప్షన్ సి గొరిల్లా, ఆప్షన్ డి లంగూర్. ఆప్షన్ ఏ గిబ్బన్, ఆప్షన్ బి ఓరంగుటన్, ఆప్షన్ సి గొరిల్లా, ఆప్షన్ డి లంగూర్. క్రింది వాటిలో ఏది యాప్ కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లంగూర్. ఆప్షన్ ఏ లంగూర్. నెక్స్ట్ క్వశ్చన్, రామన్ ఫలితం దేని అధ్యయనానికి ఉపయోగపడుతుంది? రామన్ ఫలితం దేని అధ్యయనానికి ఉపయోగపడుతుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఎక్స్ కిరణాలు, ఆప్షన్ బి జీవకణం, ఆప్షన్ సి క్రోమోజోమ్లు, ఆప్షన్ డి అణుశక్తి. ఆప్షన్ ఏ ఎక్స్ కిరణాలు, ఆప్షన్ బి జీవకణం, ఆప్షన్ సి క్రోమోజోమ్లు, ఆప్షన్ డి అణుశక్తి. రామన్ ఫలితం దేని అధ్యయనానికి ఉపయోగపడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎక్స్ కిరణాలు. ఆప్షన్ ఏ ఎక్స్ కిరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? సెంట్రల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ చండీగఢ్, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి
పోర్ట్ బ్లెయిర్. ఆప్షన్ డి తిరువనంతపురం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పోర్ట్ బ్లెయిర్. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.